డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502255566. చంద్రబాబు ఎలాంటి వాడో బీజేపీ పెద్దలకు తెలుసునని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎవరి అవసరాల కోసం వారు తపన పడుతున్నారంటూ తెలిపారు. అందరినీ వాడుకొని వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో కూటమి ఫెయిల్ అవ్వడం ఖాయము అంటున్న మంత్రి అంబటి రాంబాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా బీజేపీ టీడీపీ కలిసి పొత్తులో వెళ్తున్నాయని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళాడు. అమిత్ షాతోనూ బీజేపీ అగ్రనాయకులతోనూ భేటీ అవుతున్నారని, వారికి పొత్తు కుదురుతుందని, సీట్ల పంపకాలు కుదురుతుందనేటువంటి మాటలు మీడియా ద్వారా వినిపిస్తున్నాయి. ఇదేమి అనుకోని పరిణామం అని మేము అనుకోవడం లేదు, ఆశ్చర్యకరమైన పరిణామం అని మేము అనుకోవడం లేదు. వీళ్ళందరూ కలిసి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదని చాలా మొట్టమొదటి చెప్తున్నాం. అభ్యంతరం సంగతి పక్కన పెట్టి అలాంటి జంకు బొంకు మాకేమీ లేదు. అందరూ కలిసే పోటీ చేయండి, మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేము ఆ రాష్ట్రంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయటం వలన సుమారుగా 50% అబోవ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి ఉన్నారు. ఇంకా అడవులు ఎంతమంది కలిస్తే మాత్రం కొంత బీజేపీ కలిస్తే మాకేంటి? బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశము, సిపిఐ, సిపిఎం కలిస్తే కలవ అన్ని కలిసి వచ్చినా కూడా ఆ రిమైనింగ్ 45, 49 అక్కడే ఉంటారు తప్ప 50లోకి రీచ్ కాలేరు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందబోతున్నారు. అది మీరే చూస్తారు. కాకపోతే ఏంటంటే ఒకటి దీనిలో అందరూ ఆలోచించవలసిన అవసరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయం ఏంటి? పవన్ కళ్యాణ్ కలుపుకోవాలి, బీజేపీని కలుపుకోవాలి అని ఆయన పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడో గ్రౌండ్ లో అర్థమవుతుంది. అంటే ఒక్కడే వెళ్ళలేనటువంటి పరిస్థితి. బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళితే తప్ప నేను ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడనేది చాలా చెప్పగానే చెబుతున్నటువంటి అంశం. కాబట్టి దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకోను. పైగా ఏంటంటే ఇంకోటి అందరికీ ఒక సందేహం వస్తుందంటే, పోయినసారి వీళ్ళు ముగ్గురు పోటీ చేసినప్పుడే కదా 2014లో వైసీపీ ఓడిపోయింది, 67 సీట్లు వచ్చినాయి. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహం ఎవరికైనా కలగవచ్చు. ఇది రీజనబుల్గా, అది ఇంపాసిబుల్ అంటాను. ఎందుకంటే 2014లో ఈ ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు, వారి వాగ్దానాలు ఎలా నెరవేర్చగలిగారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. వాళ్ళు కలయిక వల్ల విజయం సాధించడంలో సక్సెస్ అయ్యారు కానీ పరిపాలించడంలో ఫెయిల్ అయ్యారు. సో ఆ ఫెయిల్యూర్ పరిపాలన గుర్తుంటుంది. కాబట్టి ఇది కూడా వికటిస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ కలయికను ప్రజలు నమ్మరు. పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తా ఉన్నాడు, జనసేన టీడీపీ ప్రభుత్వం 2024లో ఫామ్ చేయబోతా ఉంది, అందరు రెడీగా ఉండండి అని చెప్తాను. అటగా చెప్పకపోతే ఎవరు నమ్ముతారు? చెప్పండి. మరి చంద్రబాబు కూడా చెబుతున్నాడు కదా, అయిపోయింది జగన్ పని, మేము వచ్చేస్తున్నాం అధికారంలో. కానీ అట్లా చెబితేనే ఎవడన్నా నమ్ముతాడు, నమ్మడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలేమి అమాయకులు కాదు. వాస్తవాలు ఏంటో గ్రౌండ్ లెవెల్లో అందరికీ అర్థమవుతాయి, వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయి. అర్థమవబట్టే కదా మళ్ళీ బీజేపీ బలం కూడా కావాలని వెళ్ళింది. సో వాళ్ళు మేము ముగ్గురు కలవటంతో అసలు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటారు రేపు నుంచి. ఏమీ కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. 175 మా టార్గెట్. 175 చేరతామా లేదా అది మా ప్రశ్న తప్ప అధికారంలోకి వస్తామా లేదా అనే జంకే మాకు లేదు. ప్రతి సభలోనూ చంద్రబాబు వైసీపీని విమర్శించుకుంటూ పోతా ఉన్నారు, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏం పరిశ్రమ వైసీపీని విమర్శించకపోతే ఏం చేస్తాడు చంద్రబాబు? విమర్శించాల్సిందే కదా. వైసీపీని విమర్శిస్తాడు. వైసీపీ మంచి పార్టీ కాదంటాడు. ఆయన ఏదో దూషణ చేస్తున్నాడు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ప్రజెంట్ షర్మిల కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సొంత సోదర వాళ్ళు కాంగ్రెస్, నేను చెప్పాను కదా, మోర్ దాన్ 50% అబోవ్ మేము ఉన్నాం. ఎంతమంది విమర్శించుకుంటే మాకేంటి? అది కాంగ్రెస్ని కూడా కలమనండి, షర్మిలమ్మను కూడా చంద్రబాబుతో కలమనండి, మాకేం అభ్యంతరం లేదు. షర్మిలమ్మను కలమనండి, సిపిఎంను కలమనండి, ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు బీజేపీ, జనసేన, ఈ టీడీపీ 3 పార్టీలు కలిసిపోవటం వల్ల వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? ఉండదనే చెప్పేది ఇందాక నుంచి. ఆ 50% చెప్పింది అందుకేగా. ఎట్లా పోతారు 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటున్నారు? వైసీపీకి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతారు? ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఆ విశ్వాసంతో నేను చెప్తున్నా. దానికి అంకెలు కూడా చెబుతున్నా, మోర్ దాన్ 50% ఉన్నారని. ఒకసారి వాళ్ళు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు గెలిచామనే దానికి విరుగుడు ఇదే అని చెబుతున్నా. ఇంకేం చెప్పాలి నీకు? ఎంతమంది గెలిచినా కానీ వైసీపీ పార్టీకి చేసేదేం లేదు. ఖచ్చితంగా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. రాష్ట్రంలో ప్రజలంతా కూడా జగన్ వెంటే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు కేవలం ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా నిరూపణలు లేవని చెప్పేసి కూడా మంత్రి అంబటి రాంబాబు చెప్తా ఉన్నారు.